హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను ఓటీటీలో ఓ మంచి సినిమా చూసాను. చూసిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేయాలనిపించింది. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. చూసిన వెంటనే మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సినిమా వచ్చేసి 'ఇమ్మాక్యులేట్'. 'ఇమ్మాక్యులేట్' అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్‌లీ ప్యూర్ అంటే అంత పరిశుద్ధం అని అర్థం. ఇది 2024లో రిలీజ్ అయింది. సో, కథ మొత్తం ఒక కాన్వెంట్‌లో జరుగుతుంది. అక్కడ చేరిన ఒక అమ్మాయి పేరు సిసిలియా. తనే మెయిన్ క్యారెక్టర్. తన జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలనే ఉద్దేశ్యంతో జాయిన్ అవుతుంది. కానీ ఆ కాన్వెంట్‌లో ఏదో తప్పు జరుగుతుందనే అనుమానం ఆమెకు వచ్చే వరకు కథ సైలెంట్‌గానే సాగుతుంది. ఒక నార్మల్ పేస్‌లో సూపర్ న్యాచురల్ అనిపించే చీకటి ట్రూత్స్ ఎలా దాగి ఉంటాయో, ఇది ఆ విషయాన్ని చాలా సబ్టల్‌గా చూపించింది. ఇది హర్రర్ అనే కాదు, అంతకంటే ఎక్కువ అని అనిపిస్తుంది. ఒక బిలీఫ్ మీద ప్రశ్నలు వేసే మూవీ, గాడ్, ప్యూరిటీ, బ్లైండ్ డివోషన్ పేరిట ఎలా మ్యానిప్యులేషన్ జరుగుతుంది అనేదే ఈ మూవీ చూపిస్తుంది. ఇది యాక్షన్ మూవీ కాదు, పాస్ట్ ఫేసింగ్ కాదు. కానీ చివరిలో ఎమోషన్స్, యాక్టింగ్, బీజీఎం కలిపి ఓ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంతవరకు హర్రర్ అనగానే గోస్ట్ స్క్రీన్స్ అనే అంచనాలుంటే, ఈ సినిమా మీకు కొత్తగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ చాలా బాగా చేశారు. సిడ్నీ యాక్టింగ్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంది. ఓవరాల్‌గా 'ఇమ్మాక్యులేట్' ఓ స్లో, డిస్టర్బింగ్ బట్ మీనింగ్‌ఫుల్ హర్రర్ మూవీ. మీకు డీప్ థ్రిల్లర్స్, సైకలాజికల్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్‌లీ ఓసారి ఈ సినిమాని చూడొచ్చు. అలాగే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ రివ్యూ ఏంటో ఈ కామెంట్స్‌లో తెలపండి. ఇలాంటి ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తా. బై.